బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ఏజెన్సీ బాట పట్టనున్నారు. నేటి నుంచి ఆయన అడవి తల్లి బాటను ప్రారంభించనున్నారు. పవన్ కళ్యాణ్ ఈ 2 రోజుల యాత్ర అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు అనంతపురం, విశాఖపట్నం జిల్లాలో కొనసాగిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధితో పాటుగా ఎకో టూరిజం ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు పవన్ కళ్యాణ్. గతంలో కూడా ఒకసారి ఉత్తరాంధ్ర ఏజెన్సీలో పవన్ పర్యటించారు. డోలీ కష్టాలు, రవాణా వ్యవస్థ సరిగా లేని ఏజెన్సీ గ్రామాల్ని సందర్శించారు. ఇప్పుడు మరోసారి అడవి తల్లి బాట పేరుతో కాలినడకను చేపట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. ఏపీ ప్రజలకు మంచి పాలన అందిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు అడవి తల్లి బాట పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అధికారంలోకి రాగానే అన్ని విధాలుగా ప్రజల బాగోగులు చూసుకుంటామని మాటిచ్చిన పవన్ కళ్యాణ్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోని అర్బన్, రూరల్ ప్రాంతాల్లోని రోడ్లను పూర్తిగా బాగు చేశారు. ఇప్పుడు ఏజెన్సీ గ్రామాలకు కనెక్టివిటీ పెంచబోతున్నారు.